హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎటర్నల్ 3D వరల్డ్. లాస్ట్ వీడియోలో మనం అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అందులోని కొన్ని టైప్స్ డిస్కస్ చేసాం కదా. అందులో FDM అనేది చాలా పాపులర్ అయిన మోడల్. మన దగ్గర ఉన్నది కూడా FDM 3D ప్రింటర్ అండి. ఇది వచ్చేసి క్రియాలిటీ బ్రాండ్ది. సో ఇది చాలా పాపులర్ అయిన మోడల్, ఎందుకంటే ఇది టేబుల్ టాప్ ప్రింటర్. సో అందరూ కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో దీని గురించి ఇది ఎలా వర్క్ చేస్తుందని అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనము ఈ 3D ప్రింటర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. దీనికోసం మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసిన కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనేది ఒక పెన్ డ్రైవ్ ద్వారా కానీ లేకపోతే వైఫై కనెక్షన్ ద్వారా కానీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. దీంట్లో మనము ప్రింట్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ఇస్తాము. దాని తర్వాత మనము ఆల్రెడీ ఇక్కడ ఫిలమెంట్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాము. దీన్ని మనము సెన్సార్ ద్వారా ఎక్స్ట్రూడర్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాస్టిక్ ఫిలమెంట్ ఏదైతే ఉందో ఇది ప్రింటర్ అనేది హీట్ అవ్వడం వల్ల ఇక్కడ ఎక్స్ట్రూడర్ ద్వారా మెల్ట్ అయ్యి మనము ఆల్రెడీ ఇచ్చిన డిజైన్ ఏదైతే ఇక్కడ ఇస్తామో అది 3D ఆబ్జెక్ట్గా ప్రింటింగ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ బిల్డ్ ప్లేట్ అనేది కూడా మనకి హీట్ అవుతుంది. సో వర్కింగ్లో ఉన్నప్పుడు దీన్ని టచ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి లేయర్ బై లేయర్గా మనకి ప్రింటింగ్ అనేది ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఫిలమెంట్ ఎక్స్ట్రూడ్ అవుతూ, మెల్ట్ అయిన ఫిలమెంట్ ఎక్స్ట్రూడ్ అవుతూ మనం ఇచ్చిన ఆబ్జెక్ట్ అనేది లేయర్ బై లేయర్గా ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ప్రింట్ తీసేది 3D ఆబ్జెక్ట్ అనమాట. అంటే 3 డైమెన్షనల్ ప్రోడక్ట్ అనేది మనము ప్రింట్ ఇస్తున్నాము. సో దీనికోసం మనకి బిల్డ్ ప్లేట్ అనేది ముందుకి వెనక్కి మూవింగ్ అనేది ఉంటుంది. దీన్ని X యాక్సిస్ అంటారు. తర్వాత ఇక్కడ గ్యాంట్రీ ఫ్రేమ్ ద్వారా మనకి ఈ రాడ్ ఏదైతే ఉందో ఇది పైకి కిందికి మూవ్ అవుతూ ప్రింట్ ఇస్తుంది. సో దీన్ని అయితే మనము Y యాక్సిస్ అంటాము. దాని తర్వాత ఇక్కడ ఎక్స్ట్రూడర్ ద్వారా మనకి ఇది లెఫ్ట్ అండ్ రైట్ మూవింగ్ ఇస్తూ ప్రింట్ ఇస్తుంది అనమాట. దీన్ని Z యాక్సిస్ అంటాం. సో ఈ విధంగా XYZ యాక్సిస్ ద్వారా 3 డైమెన్షనల్ ప్రోడక్ట్ అనేది ఆబ్జెక్ట్ మనకి ప్రింట్ అవుతుంది. ఈ ఫ్యూజ్డ్ డిపాజిటెడ్ మోడల్లో మనకి ఫిలమెంట్ లేయర్ బై లేయర్గా డిపాజిట్ అవుతూ ప్రింట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ ఎలా ఉన్నది మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రింట్ అనేది ఇచ్చిన వెంటనే ప్రింటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ జరిగేది బెడ్ లెవెలింగ్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఆటో బెడ్ లెవెలింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రింటర్ యొక్క బిల్డ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది ప్రింటింగ్ హెడ్కి, ఎక్స్ట్రూడర్ హెడ్ ఉంది కదా, ఆ మూమెంట్కి ఈక్వల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. దీనికోసం మనకి ఒక సెన్సార్ పిన్ అనేది ఎక్స్ట్రూడర్ హెడ్లో ఉంటుంది. అది మెల్లగా వచ్చి చెక్ చేసుకుంటుంది అనమాట. ఆ సర్ఫేస్ అనేది టిల్ట్ లేకుండా, అంటే ఎక్కడా కూడా బెండ్ అవ్వకుండా ఈక్వల్గా ఉందా, బిల్డ్ ప్లాట్ఫామ్ అనేది కావాల్సినంత హీట్ అయ్యిందా అనేది టోటల్గా చెక్ చేసుకున్న తర్వాత మనకి ప్రింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనిలో ముందుగా మనకి ఇచ్చిన ఆబ్జెక్ట్ యొక్క అవుట్లైన్ అనేది ప్రింట్ తీసుకొని తర్వాత ఒరిజినల్ ప్రోడక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్రింట్ అవ్వడం అనేది స్టార్ట్ చేస్తుంది. దీనికోసం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్స్ట్రూడర్ నుంచి హీట్ అవ్వడం వల్ల మెల్ట్ అవుతున్నటువంటి ఫిలమెంట్ ఏదైతే ఉంటుందో అది లేయర్ బై లేయర్గా మనం ఆల్రెడీ కంప్యూటరైజ్డ్ డిజైన్ ఏదైతే ఇచ్చి ఉంటామో ఆ ఆబ్జెక్ట్ని లేయర్ బై లేయర్గా స్టెప్ బై స్టెప్ ప్రింట్ చేస్తూ వస్తుంది. ఈ విధంగా డిపాజిట్ అవుతూ వస్తుందన్నమాట ఫిలమెంట్. ఇక్కడ మనకి స్క్రీన్ అది డిస్ప్లే యూనిట్లో మనం చెక్ చేసుకోవచ్చు. ప్రింటింగ్ ప్రాసెస్ ఎంత పర్సంటేజ్ అయ్యిందో, ఫిలమెంట్ ఎంత అయ్యింది, ఇవన్నీ కూడా మనము స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు డిస్ప్లే స్క్రీన్ ద్వారా. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఆ ప్రాసెస్ అనేది లేయర్ బై లేయర్గా ఫిలమెంట్ డిపాజిట్ అవుతూ ఇక్కడ ప్రింటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న ఫిలమెంట్ అయితే PLA ప్లస్ ఫిలమెంట్ అండి. ఇందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సింగిల్ కలర్ ఫిలమెంట్ అయితే మనం యూజ్ చేస్తున్నాము. ఇంకా మల్టిపుల్ ఫిలమెంట్స్ అనేవి ఎలా యూజ్ చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ అనేది ఈ విధంగా మనము చెక్ చేసుకోవచ్చు. మీరు గమనించినట్లయితే ఫిలమెంట్ అనేది లేయర్ బై లేయర్గా
ప్రింట్ అవుతూ వస్తుంది. సో ఆల్రెడీ మనము అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లోని మల్టిపుల్ టెక్నాలజీస్ గురించి తెలుసుకున్నాం. అందులో ఈ FDM ఫ్యూజ్డ్ డిపాజిట్ మోడల్ గురించి ఈరోజైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ప్రింటర్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మనకు కావాల్సిన డిజైన్స్ అవి కూడా ఎలా చేసుకోవాలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. CAD సాఫ్ట్వేర్ యూస్ చేసి మనము ఈ డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మనము అప్కమింగ్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.